ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం మరోసారి చర్చా కేంద్రంగా మారింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. మంత్రి పదవి ప్రచారం ఒకవైపు నడుస్తుండగా ఆయన చేసిన ప్రశంసలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొణతాల రామకృష్ణ రాజకీయ జీవితం దాదాపు 40 ఏళ్లకు పైబడింది. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి ఎంపీగా గెలిచిన ఆయన అదే నియోజకవర్గం నుంచి మరోసారి పార్లమెంటుకు వెళ్లారు. ఆ తర్వాత 2004లో ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి విశాఖ జిల్లాకు ఏకైక మంత్రిగా 5 ఏళ్ల ప్రభావం చూపారు. ఆ సమయంలో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. అయితే 2009లో ఎదురైన ఓటమి ఆయన రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ వేసింది. ఓటమి తర్వాత దాదాపు 15 ఏళ్లు ఆయన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ 2024 ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిచి సీటు ఇవ్వటంతో ఆయనకు మరోసారి శక్తివంతమైన రాజకీయ అవకాశం వచ్చింది. అలా రాజకీయ సంధ్యాకాలంలో తిరిగి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉత్తరాంధ్ర రాజకీయాల వైపు సంపూర్ణ అవగాహన, అనుభవం ఉన్న నాయకుడిగా కొణతాలకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం అప్పట్నుంచే వినిపించింది. ముఖ్యంగా గౌర సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆ సామాజిక వర్గానికి 3 దశాబ్దాలుగా మంత్రి పదవి దక్కలేదనే భావన కూడా ఉంది. అందువల్ల ఈసారి అవకాశం ఇవ్వాలని విశాఖ ప్రాంతంలో బలమైన డిమాండ్ వినిపించింది. అయితే తొలి దశలో అది సాధ్యపడలేదు. ప్రస్తుతం జనసేనకు 3 మంత్రులు ఉన్నారు. 4వ మంత్రి పదవి వస్తే అది మెగా బ్రదర్ నాగబాబుకే దక్కుతుందన్న ప్రచారం కూడా ఒక దశలో బలంగా సాగింది. కానీ ఒకే కుటుంబానికి వరుసగా పదవులు ఇస్తే అపప్రద వస్తుందన్న ఆలోచనతో జనసేన అధినాయకత్వం వెనక్కి తగ్గిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన బలపడిందని సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రలో జనసేనకు మంచి పట్టు ఉంది. అక్కడ 6 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది కూడా. ఈ రాజకీయ సమీకరణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే కొణతాలకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపించాయి. ఇదే సమయంలో తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కొణతాల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఆయన సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కేవలం చంద్రబాబునే కాదు, మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, యువ వారసుడు దేవాంశ్, అలాగే బ్రాహ్మణి వరకు అందరినీ ప్రశంసించారు. ఒకే కుటుంబంలో అందరూ ప్రతిభావంతుల్ని వివిధ రంగాల్లో అవార్డులు అందుకోవటం అభినందనీయమని ఆయన కామెంట్ చేశారు. వాస్తవాలను ప్రస్తావించినప్పటికీ ఈ సమయంలో ఈ ప్రశంసలు ఎందుకు అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యేగా ఉంటూ ఎక్కువగా సీఎం కుటుంబాన్ని పొగడటం వెనుక మంత్రి పదవి ఆశ ఉందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావటం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మకమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొణతాల రాజకీయంగా ఎప్పుడు మితభాషిగా, సమతుల్యంగా ఉండే నాయకుడిగా పేరుంది. ఇంత బహిరంగంగా కుటుంబాన్ని మొత్తం ప్రశంసించడం ఆయన శైలికి భిన్నమని కొందరు గుర్తు చేస్తున్నారు. మరోవైపు కూటమి రాజకీయాల్లో భాగంగా సహచర పార్టీలను ప్రశంసించడం సహజమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ విస్తరణలో జనసేనకు ఒక అదనపు పదవి దక్కుతుందా? దక్కితే అది కొణతాల రామకృష్ణకే వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. మొత్తానికి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొణతాల కామెంట్స్ కొత్త చర్చలకు దారితీశాయి. ఇందుకే కొణతాల వ్యాఖ్యలు మంత్రి పదవి ఆశల నేపథ్యంలో చేసినవా లేక నిజమైన అభినందనలా అన్నది కాలమే నిర్ణయించాలి. మరి రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి.